ఆ రోజుల్లో వచ్చే అనేక జానపద చిత్రాల కంటే భిన్నమైన సాంఘిక కథాంశం అనిపించే చిత్రం బండరాముడు 1959 నవంబర్ 6న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ సాహిణి ఆర్ట్స్. నిర్మాతలు ఎస్ భావనారాయణ, డిబి నారాయణ. దర్శకత్వం పి పుల్లయ్య. ఈ సినిమా కథ ఇలా సాగుతుంది. అనగనగా ఒక రాజ్యంలో దొంగతనం కులవృత్తిగా జీవిస్తుంటాడు బండరాముడు. ఆ రాజ్యంలో సిపాయి సింగన్న కూతురు గౌరీ పూలమ్ముకుని జీవిస్తూ ఉంటుంది. బండరాముడు గౌరీల మధ్య స్నేహం రోజురోజుకీ పెరుగుతుంటుంది. మంత్రి గౌరీ మీద కన్నేసి అత్యాచారం చెయ్యబోతాడు. గౌరీ అతడికి బుద్ధి చెప్తుంది. సత్యానంద స్వాముల వారికిచ్చిన మాట ప్రకారం బండరాముడు అబద్ధాల ఆడను అని ఒట్టు పెట్టుకుంటాడు. ఇంట్లో తల్లి దగ్గర్నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా అందరికీ తాను దొంగను అని నిజం చెబుతాడు. తద్వారా అనేక సమస్యలు మొదలవుతాయి. మారువేషంలో ఉన్న మహారాజుతో పోటీపడే సందర్భం కూడా వస్తుంది. గౌరీ వెంటబడిన మంత్రిని ఎదిరించే క్రమంలో మహారాజు కూడా పాతాళగృహంలో బందీ అవుతాడు. బండరాముడు ఆ మంత్రి ఆటలు కట్టించి మహారాజుని, రాజ్యాన్ని ఒక దోవకు తీసుకొచ్చి గౌరీని ఎలా పెళ్లాడాడు అనేది మిగతా కథ. ఈ సినిమాకి కథ, మాటలు రాసింది ఆత్రేయ, పాటలు రాసింది ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, జంపన. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి. తరువాతి రోజుల్లో కళాతపస్వి కె విశ్వనాథ్ ఈ సినిమాకి శబ్దగ్రహణ శాఖలో పనిచేశారు. ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర బండరాముడిగా ఎన్టీఆర్, గౌరీగా సావిత్రి నటిస్తే మిగతా పాత్రల్లో నాగయ్య, రాజనాల, రేలంగి, సూర్యకాంతం, హేమలత, రాజశ్రీ మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఒక మాదిరిగా ఆదరించారు.